నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. జోగి రమేష్ వ్యాఖ్యలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇబ్రహీంపట్నం, తిరువూరు, చిత్తూరు జిల్లాలోనూ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ కండిషన్ బెయిల్పై ఉన్నారు. తాజా ఘటనలతో బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా నమోదైన కేసులో జోగి రమేష్ ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రైట్ శ్రీదేవి, మొత్తానికి మాజీ మంత్రి జోగి రమేష్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రత్యేకంగా అటు ప్రభుత్వం జోగి రమేష్ నివాసం పైన దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు టీడీపీ కార్యకర్తలైనా లేదంటే బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా సరే ఉపేక్షించేది లేదని ప్రభుత్వం చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. మరి దీనిపైన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం చాలా సీరియస్ అయినట్టుగా కూడా ఈ ఘటన పైన తెలుస్తూ ఉంది. ప్రత్యేకంగా దీనిపైన పోలీసులను కూడా అప్రమత్తం చేస్తూ అక్కడ ఎవరెవరు ఆందోళనకారులు ఎవరు జోగి రమేష్ ఇంటిపైన దాడి చేశారనేటువంటి వ్యవహారాలు అదేవిధంగా వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ప్రత్యేకించి తెలుసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి అటు జోగి రమేష్ కూడా ఇటు వివాదాస్పద వ్యాఖ్యలు వివాదాస్పద కామెంట్స్ తగు చర్యలు చేయకుండా ఉంటే ఇలాంటివి ఏవి కూడా జరగకుండా నియంత్రించేటువంటి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వాటిని కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు నాయకులందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక వైపు జోగి రమేష్ పైన ఇప్పటికే కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఇటు ఇబ్రహీంపట్నంతో పాటు మైలవరం, అదేవిధంగా తిరువూరు, ఇటు చిత్తూరు ప్రాంతాల్లో పలు పోలీస్ స్టేషన్లో ప్రధానంగా జోగి రమేష్ పైన కేసులు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈరోజు ప్రత్యేకంగా ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని మాజీ మంత్రి జోగి రమేష్ ప్రకటన చేశారు. మరి దాడికి గల కారణాలేంటి, ప్రత్యేకంగా దాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరి కనుసంధంలో ఈ దాడి జరిగింది, ఎవరు ప్రోద్బలంతో ఈ దాడి జరిగింది, పూర్తి ఆధారాలతో ఈరోజు మీడియా సమావేశం నిర్వహిస్తానన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి మొండితోక అరుణ్ రాత్రి ఆయన పరామర్శించేందుకు రావడంతో జోగి రమేష్ అదేవిధంగా మొండితోక అరుణ్ ఇద్దరు కూడా కలిసి కొద్దిసేపటి కిందటే అంటే రాత్రి వెళ్ళినటువంటి వారిద్దరు కూడా కొద్దిసేపటి కిందటే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు. మరి ఈరోజు మీడియా సమావేశం తర్వాత జోగి రమేష్ను మరొకసారి అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ ఉంటుందని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ ఇటు పోలీస్ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా ఉంది. ఇప్పటికే ఇటు కల్తీ మద్యం కేసు వ్యవహారంలో జోగి రమేష్ బెయిల్ పైన ఉన్నారు. మరి ఈ బెయిల్ను కూడా రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరఫున పిటిషన్ కూడా దాఖలైంది. మరి ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలైనటువంటి అంబటి రాంబాబు అదేవిధంగా జోగి రమేష్ ఇద్దరు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనోభావాలు కొంత సున్నితంగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు, కొంత హార్ష్గా రియాక్ట్ అయ్యేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తుల దగ్గర ఇలాంటి ఏదైతే వ్యాఖ్యలు కనుక ఎవరు చేసినా కూడా మళ్ళీ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇటు శాంతి భద్రతల్లో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నియంత్రణ చేస్తూ వస్తామని ఇప్పటికే ప్రభుత్వం కూడా హెచ్చరిస్తూ వస్తుంది. మరొక వైపు మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని అటు మనం 10 మందిలోకి వెళ్తుంటే ఏదైతే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళేటప్పుడు ఎవరు ఎలా మాట్లాడాలనేది ప్రత్యేకించి తెలుసుకుని అదేవిధంగా ప్రజలను ఉద్దేశించి ప్రజాక్షేత్రంలో పనిచేసే నాయకులుగా ఉండి మాట్లాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత. కాబట్టి దానికి అనుగుణంగానే అటు అందరూ కూడా ఈ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా అందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. మరి ఈరోజు మీడియా సమావేశంలో మరి జోగి రమేష్ ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు, మరి దాడికి గల కారణాలు ఏంటి, ఆయన ఎలాంటి విషయాలను సేకరించుకున్నారు, కార్యకర్తల దగ్గర నుంచి రాత్రి దగ్గర దాదాపుగా 1 గంట ఆ ప్రాంతంలో ఆయన చేరుకున్నారు ఈ నివాసం వద్దకు. కార్యకర్తలందరూ కూడా ఆయనకు జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా వెల్లడించి తెలియజేశారు. మరి ఇప్పుడు జోగి రమేష్ మరి ఎలాంటి విషయాలను సేకరించారు, ఆయన ఎవరిని అనుమానితులుగా ఎంచబోతున్నారు, ఎవరి కనుసంధంలో ఇది జరిగిందని ఆయన భావిస్తూ ఉన్నారు, మరి పోలీసులు ఎవరిపైన కేసు నమోదు చేశారు, మరి ఇటు ఒకవైపు జోగి రమేష్ పిటిషన్ కూడా ఏదైతే బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించాలని ప్రభుత్వం తరఫున ఇప్పటికే ఒక వాదన వ్యక్తమవుతూ ఉంది. మరొక వైపు ఇటు జోగి రమేష్ని కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి
మరొక వైపు ఇదంతా వీటన్నిటికీ సమాధానాలు మరి ఒక కాసేపట్లోనే ఈ విషయాలన్నిటిపైన ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి కాసేపట్లో వీటన్నిటిపైన ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పు శ్రీదేవి. కుమార్ అయితే తాజాగా నమోదైన ఘటనలతో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అండ్ ఇది ప్రెస్ మీట్ కూడా మాట్లాడుతున్నారు కదా, ప్రెస్ మీట్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, అసలు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందంటారా? ఎందుకంటే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు కాబట్టి. అంటే మీడియా సమావేశం యాక్చువల్గా ఈరోజు 11 గంటలకే జోగి రమేష్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. కొన్ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరామర్శలకు వాళ్ళందరూ కూడా చేరుకుంటున్నారు. కొంత బిజీ షెడ్యూల్, ఎందుకంటే రాత్రి ఇప్పటికే 1 గంట సమయం అయిపోయింది. కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున జోగి రమేష్కు మద్దతు పలికేందుకు అక్కడికి వచ్చారు. అదేవిధంగా ఇంకా కొన్ని కారణాల వల్ల మీడియా సమావేశాన్ని అంటే ఈరోజు జరుగుతుంది ఖచ్చితంగా, దాన్ని 11 గంటల నుంచి 2 గంటలకు సమయానికి వాయిదా వేశారు. మరి కాసేపట్లో ఆ సమావేశం కూడా ప్రారంభం అవుతుంది. దాంట్లో జోగి రమేష్ ఏం మాట్లాడతారనేటువంటి దానిపైనే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎవరిని ఆయన నిందితులుగా ఎంచబోతున్నారు అంటే ఎవరి కనుసంధలో ఇదంతా కూడా జరిగింది అనేది తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి జోగి రమేష్ మాట్లాడే అంశాలపైన కూడా చర్చనీయాంశంగా ఉన్నాయి. మరొక వైపు ఆయన మీద నమోదు చేసిన కేసులు అటు మైలవరం, ఇబ్రహీంపట్నం, తిరువూరు, చిత్తూరు ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు, కొన్ని కారణాల చేత జోగి రమేష్ పైన ప్రత్యేకమైనటువంటి కేసులు కూడా నమోదయ్యాయి. మరి ఈ కేసులు నమోదైనటువంటి వాటిలో కూడా కొంత అరెస్టు చేసే ప్రక్రియ కూడా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో వీటిపైన క్లారిటీగా తెలిసే విషయాలన్నీ కూడా తెలిసే అవకాశం ఉందని చెప్పి శ్రీదేవి. థ్యాంక్ యూ.